గైస్, ఈరోజు డే 17లో సాయిల్ సైన్స్ లాస్ట్ పార్ట్ అంటే 4th పార్ట్ నేను చెప్తాను. సో మీరు ప్రీవియస్ వీడియో ఒకవేళ చూడకపోతే ఒకసారి చూడండి. బయో ఫర్టిలైజర్స్ వరకు కవర్ చేశాను అంటే లాస్ట్ 3rd పార్ట్లో. ఓకేనా? సో ఈరోజు మిగతా ఫర్టిలైజర్స్ లైక్ నైట్రోజన్ రిలేటెడ్, నైట్రోజన్ లాసెస్, అలాగే సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్, ఇంకొన్ని ఫర్టిలైజర్స్ పాయింట్స్, అలాగే ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియం డెఫిషియన్సీస్ అనమాట. ఓకేనా? సో ఖచ్చితంగా ఈ టాపిక్స్ స్కిప్ చేయొద్దండి. 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి ఈ టాపిక్స్లో నుంచి. ఓకేనా? సో మనం ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిఎన్ దాంట్లో ఇమ్మొబిలైజేషన్, మినరలైజేషన్స్ ఈ డెఫినేషన్స్ అయితే అడగరు, కానీ మీరు ఒకసారి కాన్సెప్ట్ చూసుకునేటప్పుడు చూసుకోండి. మినరలైజేషన్ అంటే ఏంటి అంటే ఒక ఎలిమెంట్ ఫామ్లో ఉన్నది మనం మైక్రో ఆర్గానిజం అంటే ఆ పర్టికులర్ ఆర్గానిజమ్స్ని యూజ్ చేసి అవైలబుల్ ఫామ్లో ఎలా తెచ్చుకుంటాం ఏంటి అనేది మినరలైజేషన్. మళ్ళీ దీని రివర్స్ వచ్చేసరికి ఇమ్మొబిలైజేషన్. సో మనకి సిఎన్ రేషియో ఎంత ఉంటే ఏంటి అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ నేర్చుకుంటే ఒకసారి సరిపోతుంది అండర్స్టాండింగ్కి, డెఫినేషన్ అవసరం లేదు. బట్ ఇట్లా న్యూమరికల్స్ ఉన్నవి గుర్తుపెట్టుకోండి ఒకసారి. సిఎన్ మోర్ దెన్ 30:1 ఉంటే ఇమ్మొబిలైజేషన్ జరుగుతుంది. అలాగే సిఎన్ రేషియో సాయిల్ లెస్ దెన్ 20:1 ఉంటే మినరలైజేషన్ అవుతుందన్నమాట. మరి అమైనైజేషన్ అంటే ఏంటి అంటే మనకు ఉన్న అంటే ప్రోటీన్ నుంచి అమైన్స్, అమోనియా అంటే అమైనో యాసిడ్, యూరియా అలా అనమాట. ఏది మన దాన్ని అమోనిఫికేషన్ కూడా అంటారు ఆ ప్రాసెస్ని, అమైనైజేషన్. ఇవన్నీ ఒకసారి టర్మినాలజీస్ చూసుకున్న తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ వచ్చేసరికి నైట్రిఫికేషన్ అనమాట. నైట్రిఫికేషన్ అంటే ఏంటి అనేది ఏంటంటే మనకి గ్యాషియస్ ఫామ్లో నైట్రోజన్ అవైలబుల్ అంటే అమోనియాని మనం నైట్రేట్ ఫామ్లో ఏది మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ చేసి డెఫినేషన్ పరంగా చూస్తే మైక్రోబియల్ కన్వర్షన్ ఆఫ్ అమోనియా ఇంటూ నైట్రేట్ అంటే అమోనియా ఇంటూ ఇలా నేను ఇట్లా డయాగ్రమాటిక్గా రాసుకున్నాను అర్థం అవ్వడం కోసము. సో ఇవన్నీ టర్మినాలజీస్ ఇంపార్టెంట్, అన్నిటికంటే నైట్రిఫికేషన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఏంటి అంటే అమోనియా టు నైట్రేట్ అనమాట. ఇవి కన్ఫ్యూజ్ అవ్వద్దు, నైట్రేట్. ఓకేనా? ఇట్లా ఫార్ములా పరంగా గుర్తుపెట్టుకున్న. అలాగే ఏ స్టెప్లో ఏ బ్యాక్టీరియా, ఇదేంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ చేసి డికంపోజిషన్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఇంపార్టెంట్. అంటే అమోనియా టు నైట్రైట్ అంటే ఏ బ్యాక్టీరియా, నైట్రైట్ టు నైట్రేట్ అంటే ఏంటిది అనేది ఈజీగా కన్ఫ్యూజ్ అవుతాము. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా చదువుకోండి. ఓకేనా? అలాగే ఏ pH ఉండాలి నైట్రిఫికేషన్ జరగాలంటే, ఏ టెంపరేచర్ ఉండాలనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి అమోనియా టు నైట్రైట్ రావాలంటే ఏ బ్యాక్టీరియా అంటే నైట్రోజోమోనాస్, అలాగే నైట్రైట్ టు నైట్రైట్ ఏది అంటే నైట్రోబ్యాక్టర్ అనమాట. అలాగే మనకి నైట్రిఫికేషన్కి pH ఎంత అంటే 6.5 to 7.5, టెంపరేచర్ వచ్చేసరికి 30 to 35 అనమాట. ఓకేనా? ఇవి అయిపోయిన తర్వాత మనకి ఈ 2 టర్మినాలజీస్ కూడా ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోండి. ఇవి ఇట్లా టర్మినాలజీస్ కానీ డెఫినేషన్స్ కానీ ఏంటంటే నెంబర్ ఆఫ్ టైం రివిజన్స్ అవసరం పడదు ఒక్కసారి కాన్సెప్ట్ నేర్చుకుంటే. బట్ ఇట్లా ఎగ్జాంపుల్స్, బ్యాక్టీరియా కానీ, న్యూమరికల్స్, పర్సంటేజ్, అందుకే సాయిల్ సైన్స్ ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. ఎక్కువ అంటే సగం కాన్సెప్షువల్ లెర్నింగ్ ఉంటే సగము రివిజన్ బేస్డ్ ఉంటుంది. సో ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఈజీ సబ్జెక్ట్, అసలు స్కిప్ చేయకుండా కవర్ చేయండి. ఓకేనా? సో నైట్రోగేషన్, నైట్రోగేషన్ అంటే ఏంటి అంటే అప్లికేషన్ ఆఫ్ లిక్విడ్ అమోనియా అంటే లిక్విడ్ అమోనియా త్రూ ఇరిగేషన్ వాటర్ అనమాట. ఒకసారి చూసుకోండి మీరు కాన్సెప్ట్ చదువుకునేటప్పుడు మెటీరియల్లో వీటిల్లో. ఓకేనా? లేకపోతే క్లాస్లో వింటున్నప్పుడు అన్నా కానీ పెయిడ్ క్లాసెస్ లేదా ఫ్రీ యూట్యూబ్ క్లాసెస్ ఉంటాయి కదా, చూసుకోండి ఒకసారి. నైట్రోగేషన్ ఏంటంటే ఇరిగేషన్ అలా గుర్తుపెట్టుకోండి పేరులో, మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే. ఇరిగేషన్ ద్వారా అంటే అప్లికేషన్ ఆఫ్ లిక్విడ్ అమోనియా త్రూ ఇరిగేషన్ ద్వారా మనమే అమోనియా లిక్విడ్ ఫామ్లో మనం అప్లై చేస్తే నైట్రోగేషన్ అంటారు. నైట్రోజెక్షన్ ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ గ్యాషియస్ డైరెక్ట్లీ అంటే మనం ఏంటంటే గ్యాషియస్ ఫామ్లో అమోనియాని డైరెక్ట్ ఫీల్డ్లో అంటే ఏంటి స్పెషల్ డివైజెస్, ఏదైనా డివైజెస్ ద్వారా మనం పంపిస్తే దాన్ని నైట్రోజెక్షన్ అంటారు అనమాట. నైట్రో ఇంజెక్షన్ అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లిక్విడ్గా ఇరిగేషన్ వాటర్ అయితే నైట్రోగేషన్, అలాగే గ్యాషియస్ ఫామ్ డైరెక్ట్ ఫీల్డ్లో ఏదైనా స్పెషల్ డివైజెస్ యూజ్ చేసి మనం అమోనియాని గ్యాసెస్ ఫామ్లో పంపిస్తే దాన్ని నైట్రోజెక్షన్ అంటారు. ఓకేనా? సో ఇది అయిపోయిన తర్వాత మనకి నైట్రిఫికేషన్ ఇన్హిబిటర్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనకి వీటిల్లో మనకి ఎట్లా ఉంటుంది అంటే డైరెక్ట్ ఇన్హిబిటర్స్ ఉంటారు,
ఇంకోటి స్లో రిలీజింగ్ ఉంటారు. మన స్లో రిలీజింగ్లో మళ్ళీ 2 ఉంటాయి, సింథసైజ్డ్ కోటింగ్ బ్యారియర్స్ అని. సో ఇవి ఇంపార్టెంట్ మనకి. ఎగ్జాంపుల్స్ అడగొచ్చు, లైక్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నైట్రిఫికేషన్ ఇన్హిబిటర్, లేకపోతే ఏది కాదు అని కూడా అడుగుతారు. ఈజీగా గుర్తుంటాయి, ఓకేనా. 2-3 టైమ్స్ చదివితే ఐడియా వస్తుంది. థయోయూరియా నైట్రిఫికేషన్ ఇన్హిబిటర్, ఆక్సమైడ్, ఏఎం పిరిమిడిన్, ఎన్సర్వ్, నీమ్ కేక్, ఓకేనా. సో ఇలా అయిపోయిన తర్వాత అంటే ఏ ఎగ్జాంపుల్ ఏ కేటగిరీ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు స్లో రిలీజింగ్లో మళ్ళీ సింథసైజ్ మనం తయారు చేసిందా లేదా దాని కోటింగ్ ద్వారా, ఇవి ఎక్కువ ఇంపార్టెంట్, ఈజీగా కూడా గుర్తుపెట్టుకోవడానికి. కోటింగ్ అంటే మనము వేసేటప్పుడు సల్ఫర్ కోటెడా, నీమ్ కోటెడ్ యూరియా, గ్రోమోరు, సూపర్ గ్రాన్యూల్స్ రూపంలో, అలా ఎగ్జాంపుల్స్ చూసుకోండి. అదే సింథసైజ్ అనుకోండి, మనం తయారు చేసే ఫార్ములా లైక్ యూరియా ఫార్మాల్డిహైడ్, ఐసోబ్యూటిలిడెడ్ డైయూరియా, ఇవంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. సిడి అంటే ఫుల్ ఫామ్స్ అట్లా ఏమి ఇంపార్టెంట్ కాదు, కానీ ఏ ఎగ్జాంపుల్ దేంట్లో ఇది నైట్రిఫికేషన్ జరగకుండా ఆపిద్ది అనమాట, ఓకేనా. సో అవి అయిపోయిన తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఈ ఫర్టిలైజర్స్ వేస్తామా ఎన్పీకే, అలాగే ఏది ఎక్కువ, అలానే మనం ఏంటంటే బ్యాలెన్స్గా వేయాలి. అంటే ప్లాంట్ తీసుకోవాలంటే ఎన్ ఎలా వేయాలి, పి ఎలా వేయాలి, కే ఎలా వేయాలి, బ్యాలెన్స్గా వేస్తే ఏమి ఉండదు, ఎందుకంటే అవి మేజర్ న్యూట్రియన్స్ కాబట్టి. లేదు మనం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అట్లా అన్బ్యాలెన్స్డ్గా వేస్తే మనకి ఆ ప్లాంట్ ఏం ఎఫెక్ట్ వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం నైట్రోజన్ ఫర్టిలైజర్ ఎక్కువ వేసామనుకోండి, అప్పుడు మనకి పొటాషియం మిస్ అయ్యిద్ది అనమాట. అంటే ప్లాంట్ నైట్రోజన్ మనం ఎక్కువ, ఇది అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఒక దగ్గర నోట్ చేసుకోండి, ఓకేనా. నైట్రోజన్ ఎక్కువ వేసామనుకో మనము ఫాస్ఫరస్ స్టార్వేషన్, అంటే పొటాషియం స్టార్వేషన్, అంటే ప్లాంట్ పొటాషియం కోసం చూస్తుంది అనమాట. ఇది ఎక్కువ ఉంటే మనకి పొటాషియం తీసుకోలేదన్నమాట, ఓకేనా. అలా ఒకవేళ మనకి ఫాస్ఫరస్ అనుకోండి, అప్పుడు జింక్ అనమాట, జింక్ డెఫిషియన్సీ చూస్తాము. ఒకవేళ పొటాషియం ఎక్కువ అనుకోండి, మ్యాంగనీస్ అనమాట, ఓకేనా. ఇవి ఇంపార్టెంట్, ఒక్కసారి చూసుకోండి మీరు కాన్సెప్ట్ చదివేటప్పుడు. నైట్రోజన్ ఎక్కువ ఉంటే మనకి పొటాషియం డెఫిషియన్సీ చూస్తాం, ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటే జింక్ డెఫిషియన్సీ చూస్తాం, ఏదో పర్టికులర్ క్రాప్లో కానీ సాయిల్లో కానీ, ఓకేనా. సో అన్బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ చేసేటప్పుడు ఏది వేస్తే ఏది డెఫిషియన్సీ చూస్తాం అనేటట్టుగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. పొటాషియం చేస్తే మ్యాంగనీస్ అనమాట, ఓకేనా. సో ఇవి అయిపోయిన తర్వాత మనకి ఇంకోటి ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ నైట్రోజన్ మనం అప్లై చేస్తాం కదా మనకి అయితే మనకి 3 ఫామ్గా మనం లూజ్ అవుతాం. ఒకటి వోల్టలైజేషన్ లాసెస్, ఇంకోటి డీనైట్రిఫికేషన్ అంటే నైట్రోజన్ లాస్, ఇంకోటి లీచింగ్ లాసెస్ అనమాట, ఓకేనా. ఈ 3 ద్వారా మనము, ఇది నార్మల్ కాన్సెప్ట్ అండి, గుర్తుపెట్టుకున్నట్లు. వాల్టైలైజేషన్, డీనైట్రిఫికేషన్, లీచింగ్ లాసెస్ వల్ల మనం నైట్రోజన్ కోల్పోతాం. మెయిన్గా ఈ 2 ఏంటంటే మనకి pH ఎక్కువ ఉందనుకోండి, అంటే ఆల్కలైన్ కండిషన్స్, ఎంత pH ఎక్కువ ఉంటే అంత ఈజీగా నైట్రోజన్ ఈ 2 వేస్లో పోతుంది అనమాట, ఓకేనా. అయితే ఏంటంటే ఇది ఏంటంటే వాల్టలైజేషన్ మనకి నాన్ బయోలాజికల్ అనమాట. అంటే మనకి అవి ఏ మైక్రో ఆర్గానిజమ్స్ లేకుండా అవే మనకి రియాక్షన్ ద్వారా వెళ్ళిపోతుంది నైట్రోజన్. బట్ డీనైట్రిఫికేషన్ అంటే ఇది ఒక బయోలాజికల్ లాస్ అనమాట. అంటే ఏదైతే నైట్రోజన్ పోతుందో ఖచ్చితంగా ఆ బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటేనే నైట్రోజన్ ఆ కండిషన్స్లో పోతుంది అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఇంపార్టెంట్, ఏంటి ఆ బ్యాక్టీరియా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఇది మనం డెఫినేషన్స్ అంటే వాల్టలైజేషన్ అంటే ఏంటి, డీనైట్రిఫికేషన్ అంటే ఏంటి అనేది కాన్సెప్ట్ ఒకసారి నేర్చుకున్నాక రివిజన్ టైంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 2 కండిషన్స్ pH ఎక్కువ ఉంటే అవుతుంది. వాల్టలైజేషన్ అనేది నాన్ బయోలాజికల్, డీనైట్రిఫికేషన్ అనేది బయోలాజికల్. అంటే మనకి మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. అలా ఇన్వాల్వ్ అయ్యే బ్యాక్టీరియా ఏంటి అంటే బ్యాసిలస్ సూడోమోనాస్ అనమాట, ఇంపార్టెంట్. విచ్ వన్ ఈజ్ డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా అంటారు, ఓకేనా. బ్యాసిలస్ సూడోమోనాస్, ఓకేనా. ఇవి అయిపోయిన తర్వాత మనకి ఇంకా కొన్ని లైక్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్టిలైజర్స్లో చెప్పాలి అంటే ఏంటిదంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటారు, ఏ కండిషన్స్లో ఏంటి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ KCl ఉందనుకోండి, మనం చెప్పాం కదా మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఎక్కువ మనకి పొటాషియం ఫర్టిలైజర్ కావాలంటే KCl ఎక్కువ యూజ్ చేస్తాము. కానీ ఎక్కడైతే మనకి
క్వాలిటీ ఆఫ్ క్రాప్. లైక్ మనకు ఇప్పుడు టొబాకోలో అంటే మీరు ఇండివిజువల్గా ఇది నేను స్పెసిఫిక్గా చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే మీరు ఇండివిజువల్ క్రాప్స్ నేర్చుకునేటప్పుడు అక్కడ మీరు నేర్చుకుంటారు అవి ఇంపార్టెంట్ పాయింట్స్. లైక్ మనకి టొబాకోలో లీవ్స్ ఇంపార్టెంట్, సో కాబట్టి మనం కేసీఎల్ అప్లై చేయకూడదు, ఎందుకంటే ఆ క్లోరైడ్ కంటెంట్ మనకి ఆ లీవ్స్ క్వాలిటీని తగ్గిస్తాయి. అలాగే మనకి పొటాటోలో అయినా అంతే. సో అలా మనకి ఎట్లా అంటే ఎక్కడన్నా క్వాలిటీ ప్రోడక్ట్ కావాలంటే పొటాషియం క్లోరైడ్ బదులు పొటాషియం సల్ఫేట్ యూజ్ చేస్తాం అనమాట. K2 పొటాషియమ్స్ ఇది ఒకసారి కాన్సెప్చువల్గా గుర్తుపెట్టుకోండి. మామూలుగా అయితే మనకి ఏ పొటాషియం కావాలి ఫర్టిలైజర్ అంటే కేసీఎల్ ఎక్కువ యూజ్ చేస్తాం. బట్ ఎక్కడైతే క్వాలిటీ ఆఫ్ క్రాప్ అంటే లీవ్స్ పరంగా కానీ ట్యూబర్స్ అట్లా అంటే క్లోరైడ్ అయన్స్ రియాక్ట్ కాని ప్లేస్లో ఇది యూజ్ చేస్తాం. అలాగే రైస్ క్రాప్లో అమోనియా సల్ఫేట్, ఇవి ఎట్లా అంటే స్పెసిఫిసిటీ అనమాట. ఈ పర్టికులర్ క్రాప్లో ఈ ఫర్టిలైజర్ ఇప్పుడు నైట్రోజన్ అన్నిట్లో ఏమంటారు మనం ఒక్కొక్క క్రాప్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైస్లో వాటర్ ఎక్కువ ఉండాలి. అప్పుడు ఏంటంటే మనకి అమోనికల్ ఫామ్లో మనం చదివేటప్పుడు చూస్తాం కదా, అమోనికల్ ఫర్టిలైజర్స్ అయితేనే రెడ్యూస్డ్ జోన్లో వేయాలి, నైట్రేట్ ఫామ్లో వేస్తే కనుక ఆక్సిడైజ్ జోన్లోనే వేయాలి, ఎందుకంటే లేకపోతే నైట్రోజన్ లాస్ చూస్తాము. అలా మీరు క్రాప్ చదువుకునేటప్పుడు మీకు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? అలా ఏ ఫర్టిలైజర్ ఏ క్రాప్లో అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి చదువుకునేటప్పుడు. అంటే రైస్ క్రాప్లో అమోనియం సల్ఫేట్ యూజ్ చేస్తాము. అలాగే ఇంకోటి ఏంటంటే అసిడిక్ సాయిల్స్ ఉంటాయి కదా, అసిడిక్ సాయిల్స్లో ఏంటి అంటే మనం ఎక్కువ రాక్ ఫాస్ఫేట్, ఇది మనకి మెజర్స్లో కూడా చూసాం కదా, ప్రాబ్లమాటిక్ సాయిల్ అసిడిక్ సాయిల్లో రీక్లమేషన్ రాక్ ఫాస్ఫేట్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అవి యూజ్ చేస్తాం అనమాట. మళ్ళీ అలానే సలైన్ ఆర్ ఆల్కలైన్ సాయిల్స్ చూస్తే మళ్ళీ అమోనికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయము, ఎందుకంటే మనకి అమోనియా పోతుంది కాబట్టి. ఓకేనా? ఇలా మనం కాన్సెప్ట్ చదువుకునేటప్పుడు నోట్ చేసుకోండి. ఏదైనా స్పెసిఫిక్గా మీరు ఇట్లా ఏదైనా స్పెసిఫిసిటీ ఉంటే అలాంటివి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మనకి జనరల్గా మనకి ఇండియన్ సాయిల్స్లో ఏ న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ చూస్తామంటే ఇంపార్టెంట్ నైట్రోజన్ ఇంకా జింక్. ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ, మనకి ఇండియన్ సాయిల్లో విచ్ ఆర్ ద న్యూట్రియంట్స్ అంటే డెఫిషియెంట్ యూనివర్సల్గా ఇండియన్ సాయిల్స్లో మనం నార్మల్గా చూసే డెఫిషియెంట్ న్యూట్రియంట్ ఏది అంటే ఎలిమెంట్స్ ఏవి అంటే నైట్రోజన్, ఇంకోటి జింక్ అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఇంకోటి ఫర్టిలైజర్లో 2 ఉంటాయండి టర్మినాలజీస్. ఒకటి ఫర్టిలైజర్ గ్రేడ్, ఇంకోటి ఫర్టిలైజర్ రేషియో అనమాట. సో ఇవి టర్మినాలజీస్ ఒకసారి చూసుకోండి. ఏంటంటే ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి డెఫినేషన్స్ మ్యాక్సిమం అడగరు, బట్ ఏంటంటే ఈ సింపుల్ టాపిక్స్లో మార్క్స్ పోకూడదు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఒక్కసారి చూసుకుంటేనే సరిపోతుంది. ఇవి గ్రేడ్ ఏంటి అంటే పర్సంటేజ్ ఆఫ్ ప్లాంట్ న్యూట్రియంట్స్ అంటే పర్టికులర్ ఫర్టిలైజర్స్లో ఎంత న్యూట్రియంట్స్ అంటే ఆ ఎన్పీకి ఎంత పర్సంటేజ్ ఉన్నాయని చెప్పేది గ్రేడ్. ఫర్టిలైజర్ రేషియో అంటే ఏవైతే మనం చూస్తాం కదా 3:2 అట్లా ఉంటాం కదా, అంటే ఏంటంటే ప్రపోర్షన్ అంటే ఏదైతే మనకి 3 మేజర్ న్యూట్రియంట్స్ ఎన్పీకే ఎంత పర్సెంట్ ఎన్ని పార్ట్స్లో ఉంది, పి ఎంత పార్ట్స్లో ఉంది, కే ఎంత, అలా చెప్పేది ఫర్టిలైజర్ రేషియో అనమాట. ఓకేనా? తర్వాత మరి ఇంకా డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా చెప్పా కదా. సో అలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్టిలైజర్స్లో. ఓకేనా? అవి అయిపోయిన తర్వాత మనకి ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ఉంది కదా, అది అంటే వీటిలో ఇయర్స్ ఎక్కువ లేవు కానీ ఇది ఒక్క ఇయర్ ఎందుకో నాకు అంటే ఇంపార్టెంట్ అనిపిస్తుంది చెప్తున్నా. ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ 1985లో ఎప్పుడు వచ్చింది. యాక్చువల్గా ఇయర్స్ పరంగా చూడాలనుకుంటే మనకి వేరే సబ్జెక్ట్స్లో ఇంపార్టెంట్ ఉన్నాయి, బట్ ఫర్టిలైజర్ రిలేటెడ్ ఒకటి ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ఏంటి అంటే ఇయర్ పరంగా చూసుకుంటే 1985 ఇంపార్టెంట్ అనమాట ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత ఇంకేంటి అంటే మనకి ఈ ఫర్టిలైజర్ యూజ్ ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్నవి అనమాట. లైక్ మనకి సింగిల్ లైనర్స్ అంటారు కదా, ఒకసారి చూస్తే గుర్తుంటాయి, రిపిటేషన్స్ అవసరం లేదు, బట్ ఇలాంటి నెంబర్స్ అయితే మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఫర్టిలైజర్ యూజ్ ఎఫిషియన్సీ అంటే మనకి ప్రతిదీ మనం అన్ని చదువుకోవాల్సిన అవసరం లేదు, మేజర్గా ఎన్పీకే ప్రతిదీ చదువుకోవాలి స్కిప్ చేసేటప్పుడు. నేనేంటంటే ఇవి పర్టికులర్గా ఇవి మిస్ చేసుకోవద్దు, స్ట్రెస్ చేయాలని మాత్రమే చెప్తున్నాను. మిగతావి కూడా అన్నీ చదువుకోండి. సాయిల్ సైన్స్ 7-8 మార్క్స్ ఈజీగా వచ్చే టాపిక్. ఓకేనా? సో ఎన్పీకే ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ యూజ్ ఎఫిషియన్సీలో మనకు నైట్రోజన్ ఎంతవరకు అంటే 20 to 60%. అంటే మనం ఈ ఫర్టిలైజర్ అంటే అప్లై చేస్తే ఏంటంటే మనకి ఎంత ఎఫిషియెంట్గా ఉండిద్ది అంటే నైట్రోజన్ 20 to 60% అనమాట. అదే ఫాస్ఫరస్ అయితే 20% కంటే ఎక్సీడ్ అవ్వదు, అంటే 20 బిలోనే ఉంటుంది, మ్యాక్సిమం 20% అని. ఇప్పుడు అడుగుతారు ఎగ్జామ్లో ఫర్టిలైజర్ యూజ్ ఆఫ్ ఎఫిషియన్సీ ఇన్ ఫాస్ఫరస్ అన్నాను అనుకో
20% అంటే ఇంకా 20% కంటే ఎక్కువ ఉండదు. అన్నిటికంటే ఎక్కువ ఏది అంటే పొటాషియం అనమాట. ఓకేనా, పొటాషిక్ ఫర్టిలైజర్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఫర్టిలైజర్ యూజ్ ఎఫిషియన్సీ 70% ఉంటుంది అనమాట. ఓకేనా, ఇవి అయిపోయిన తర్వాత మనకి ఆల్రెడీ నేను ఇది ఏమంటారు, ఈ బ్లూ బేబీస్ నైట్రేట్ కంటెంట్ హెల్త్ హెజార్డ్ ఉంటుంది కదా, బ్లూ బేబీ సిండ్రోమ్, అది ఒకసారి చూసుకోండి. అయితే మనకి ఇప్పుడు అంటే మిగతావి ఇక్కడ ఫర్టిలైజర్స్ కాబట్టి మనము ఫంగిసైడ్స్ అవి చూసుకుంటాము. లైక్ ఏవి మన పెస్టిసైడ్స్, ఇవి పెస్టిసైడ్స్ మనకు ఉంటాయి కదా, ఏవేవి ఉంటాయి మనకి మామూలుగా. వీడ్స్ అయితే హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ చూస్తాం కదా. బట్ మామూలుగా ఇది ఒకటి ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఇండియాలో ఎక్కువ మనం చూసేది ఫస్ట్ ఇన్సెక్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ కాబట్టి పెస్టిసైడ్స్ కదా. ఇన్సెక్టిసైడ్స్ తర్వాత ఎక్కువ యూజ్ చేసేది ఫంగిసైడ్స్, తర్వాత హెర్బిసైడ్స్ అనమాట. ఇది మామూలుగా ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆర్డర్. ఎక్కువగా మనం యూజ్ చేసేది ఇన్సెక్టిసైడ్స్, తర్వాత ఫంగిసైడ్స్, తర్వాత హెర్బిసైడ్స్ అనమాట. ఓకేనా, సో ఇవి అయిపోయిన తర్వాత మనకి ఇంకంతేనా మేజర్గా చెప్పాలనుకున్న పాయింట్స్ ఇవే. ఓకేనా, ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్, ఇది కూడా ఇంపార్టెంటే. ఏం లేదు, ఇవి ఒక వన్ టైం కాన్సెప్ట్ నేర్చుకుంటే గుర్తుంటుంది. ఓకేనా, సో సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటంటే మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన టూ, మైక్రోఫ్లోరా ఇంకా మైక్రోఫానా అనమాట. అంటే ఏది దేని కింద వస్తుందో ఒకసారి చూసుకోండి. అంటే బ్యాక్టీరియా, ఫంగై, యాక్టినోమైసిటిస్, ఆల్గే. ఫానా వచ్చేసరికి ప్రోటోజోవా, ఎర్త్వర్మ్, నెమటోడ్స్. ఇవి ఇంకా మరీ ఇన్డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది నేను PH షార్ట్స్లో కూడా పెట్టాను, అదర్ ఇంపార్టెంట్లో అక్కడ రాశాను. బట్ ఇక్కడ ఏంటంటే బ్యాక్టీరియా, ఫంగై వస్తుంది కాబట్టి ఇట్లా ఇండివిజువల్గా, యాక్చువల్గా మీరు ఇండివిజువల్ కాన్సెప్ట్స్ చదువుకునేటప్పుడు గుర్తున్నా ఓకే, లేదా అన్నీ ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకున్నా ఓకే. ఎవరైనా PH ఒకవేళ చూడకపోతే నేను షార్ట్స్లో పెట్టాను, క్రాప్స్వి, ఇంపార్టెంట్వి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ అట్లా పెట్టాను, ఒకసారి చూడండి. ఓకేనా, pH బ్యాక్టీరియా 6.5 to 8 లేదా 6 to 8 అంటే ఆ రేంజ్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోపోయినా. ఫంగల్ వచ్చేసరికి 4.5 to 6.5. ఇవి అయిపోయిన తర్వాత సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ అయిపోయినాక వాటి పాపులేషన్ కూడా ఇంపార్టెంట్. అంటే ఆర్డర్ ఇంపార్టెంట్. లైక్ మనకి AFOకైనా, లైక్ మన నాబార్డ్లో అయినా, వేరే స్టేట్ ఎగ్జామ్స్కి అయినా కానీ ఆర్డర్స్ అడుగుతారు. లేకపోతే ఫస్ట్ వన్ గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సాయిల్లో కనుక తీసుకుంటే దేని పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అంటారు. మనకి ఇదైతే ఎవరన్నా ఈజీగా జనరల్ నాలెడ్జ్ అండి. మనకి జనరల్లోనే సాయిల్ అంటే బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుందని చెప్తాము. బ్యాక్టీరియా, దాని తర్వాత యాక్టినోమైసిటిస్, ఫంగై, ఆల్గే. ఓకేనా, అదే ఎసిడిక్ సాయిల్స్ తీసుకున్నాం అనుకోండి మనకి ఫంగై పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ AFOకి అట్లీస్ట్ మీరు ఆర్డర్ అంతా గుర్తుపెట్టుకోకపోయినా ఫస్ట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే జనరల్ సాయిల్స్లో మనకి బ్యాక్టీరియా పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, ఎసిడిక్ సాయిల్స్లో ఫంగై, ఆల్కలైన్ సాయిల్స్లో యాక్టినోమైసిటిస్. ఓకేనా, సో ఇవి ఇంపార్టెంట్ ఏవి ఏంటి అని. ఓకేనా, ఇది నెక్స్ట్. ఇవి అయిపోయిన తర్వాత ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఇక్కడ మామూలుగా ఏంటివి, ఏ మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటి చెప్పాను కదా, వాటి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇవి ఎలా అంటే చూడడానికి సింపుల్ ఉంటుంది కానీ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇలా ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకుంటే మనకి లాస్ట్ 10-42 వీక్స్ ముందర రివిజన్కి బాగుంటుంది అనమాట. ఓకేనా, ఇవి మనకి దీని ఇంపార్టెన్స్ మనకి ఫుల్ లెంత్ టెస్ట్ రాస్తాం కదండి, అప్పుడు బాగా తెలుస్తుంది మనకి. ఇట్లా చదువుకునేటప్పుడు అరే ఒక్క బిట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని అనిపిస్తుంది. ఇలా నోట్ డౌన్ చేసుకున్నాం అనుకోండి, మనం ఎగ్జామ్లో అంటే ఫుల్ లెంత్ మార్క్స్ రాసేటప్పుడు మనకి వస్తే ఓకే, అదర్వైజ్ మనం ఆ బిట్ మిస్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఫంగైది ఎగ్జాంపుల్ అడిగారు అనుకోండి, మనకి రాలేదనుకోండి, అప్పుడు మనం ఒక్క బిట్ నేర్చుకున్న తర్వాత అప్పుడు ఇలా నోట్ చేసుకున్నాం అనుకో, మిగతావన్నీ కూడా నేర్చుకోవచ్చు. లైక్ అది రాంగ్ పోయింది అనుకో, అదొక్కటే కాకుండా ఇలా అన్నీ నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా, సో బ్యాక్టీరియా అది మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఫుల్ లెంత్ మనకి ఈ నోట్స్ ఇంపార్టెన్స్ తెలుస్తాయి అనమాట రివిజన్స్కి. ఓకేనా, సో బ్యాక్టీరియా వచ్చేసరికి మైక్రో ఆర్గానిజమ్స్ బట్ బయోఫర్టిలైజర్స్ అనమాట. ఇవన్నీ బ్యాక్టీరియా ఏదంటే రైజోబియం, అజోస్పైరిల్ అంటే చాలా ఉంటాయి, మీరు చూసుకోండి. నేను ఇక్కడ ఇంపార్టెంట్ నేను చదువుకున్నవి మీతో షేర్ చేసుకుంటున్నాను. బ్యాక్టీరియా వచ్చేసరికి రైజోబియం, మన అజోస్పైరిలం, అజిటోబ్యాక్టర్. ఫంగల్ వచ్చేసరికి మైకోరైజా, ఇది తెలుసు కదండి మనకి. మళ్ళీ ఎక్టోమైకోరైజా, ఇవన్నీ ఏంటంటే ఇంకా డీప్, ఇంకా మనకు చదువుకోవాలి, ఎక్కువ టైం లేదు కాబట్టి నేను ఏవి కూడా ఇన్డెప్త్గా చెప్పట్లేదు. జస్ట్ ఎలా చదువుకోవాలి, ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాలని మాత్రమే చెప్తున్నాను. కానీ మీరు
చదువుకునేటప్పుడు ఒకసారి చూసుకోండి, ఓకేనా. ఆల్గేలో బ్లూ గ్రీన్ ఆల్గే అజోల్లా, ఓకేనా. యాక్టినోమైసిటిస్లో ఫ్రాంకియా స్పీషీస్, అలాగే ఫాస్ఫరస్ అబ్జర్వర్ మైక్రో ఆర్గనిజమ్స్ వచ్చేసరికి వెస్క్యులర్ ఆర్బోస్కులర్ మైక్రోరైజా. ఇది వచ్చేసరికి మళ్ళీ ఒక్కోసారి ఎక్టోనా ఎండోనా అడుగుతారు, ఇది ఎండో, ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత పొటాషియం సాల్బలైజింగ్ బ్యాక్టీరియా వచ్చేసరికి ఫ్రాకరేరియా ఆరెంచియా. ఇంకోటి ఇదైతే ఆల్రెడీ చెప్పాను, డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఏది అంటే బ్యాసిల్లస్ సూడోమోనాస్, ఓకేనా. ఇవి ఇంపార్టెంట్. ఇవి అయిపోయిన తర్వాత ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెంపరేచర్. అంటే మనకి మైక్రో ఆర్గానిజమ్స్ మనకి ఒక్కోసారి టెంపరేచర్ రేంజ్ ఇచ్చి అది ఏంటి అని అడుగుతారు టెర్మినాలజీ, లేకపోతే ఆ టెర్మినాలజీ ఇచ్చి ఏ టెంపరేచర్ రేంజ్ అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ సైక్రోఫిలిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి అంటే 10 degrees అనమాట. మీసోఫిలిక్ అంటే 20 to 40 degrees. థర్మోఫైల్స్ అంటే 45 degrees అనమాట. అంటే మోర్ దెన్ 45 degree టెంపరేచర్ కాడ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే వాటిని థర్మోఫైల్స్ అంటారు. 20 to 40 మీసోఫిలిక్, సైక్రోఫిలిక్ వచ్చేసరికి 10 degrees అనమాట, ఓకేనా. సో ఇవి వచ్చేసరికి మనకి సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇదన్నీ కవర్ చేసి అనుకుంటున్నాను నేను, ఇంపార్టెంట్వి సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్. అంతే అండి, సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ అయిపోయింది, ఓకేనా. ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్లాంట్ న్యూట్రియంట్స్. అంటే ఖచ్చితంగా 1 mark వస్తుంది. ఫస్ట్ ప్లాంట్ సారీ అండి. సో ప్లాంట్ న్యూట్రియంట్స్లో మెయిన్గా మనకి 3 parts, అంటే మెయిన్గా 2 parts. ఒకటి ఏంటి ప్లాంట్ న్యూట్రియంట్స్ అంటే ఎలా కేటగరైజ్ అయినాయి, ఏవి మైక్రో న్యూట్రియంట్స్, ఏవి మైక్రో న్యూట్రియంట్స్, ఏవి ఎట్లా అనేది గుర్తుపెట్టుకోండి, ఒక టాపిక్గా చదువుకోండి. సెకండ్ ఏంటి అంటే డెఫిషియన్సీ సిమ్టమ్స్, అంటే ఏ న్యూట్రియంట్ తక్కువ అవ్వడం వల్ల ఏ సిమ్టమ్స్ ప్లాంట్ చూపించింది అనేది ఒక పార్ట్. ఇంకోటి థర్డ్ పార్ట్ ఏంటి అంటే డిజీజెస్ అనమాట. అంటే లైక్ ఇప్పుడు బ్లాసమ్ అండ్ రాట్ టమాటాలు ఎందుకు అంటే కాల్షియం తక్కువైనందుకు. అలా సిమ్టమ్స్ వేరు, ఆ సిమ్టమ్స్ చూపించే డిజీజెస్ ఒకలా చదువుకోవాలన్నమాట. సో మెయిన్గా ప్లాంట్ న్యూట్రియంట్స్లో ఈ 3 partsగా చదువుకోండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్. అంటే మీకు టైం లేదు లేదా రివిజన్స్ అప్పుడు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే డైరెక్ట్గా మీరు వెళ్ళాల్సింది న్యూట్రియంట్ డెఫిషియన్సీస్, అంటే ఎలా ప్లాంట్ చూపిస్తుంది అనేది, డిజార్డర్స్ అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. బట్ నేనేంటంటే ఫస్ట్ ఈ బేసిక్ ఒకసారి చదువుకున్న తర్వాత రివిజన్స్ ఇచ్చే టైంలో సిమ్టమ్స్ డిజార్డర్స్ చదువుకోవచ్చు. అలాగే మనకి ఏ న్యూట్రియంట్ ఉంటే ఏ ప్లాంట్ ఇండికేటర్ అని చెప్పా కదా, ఆల్రెడీ నేను షార్ట్లో షేర్ చేశాను, అది కూడా ఒకసారి ఇప్పుడు ఈరోజు చెప్తాను, అదొకసారి చూసుకోండి. ఇది చదివితే మనకి సాయిల్ సైన్స్ కంప్లీట్ అయిపోయింది, ఓకేనా. సో మనం ఇప్పుడు ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోండి. నేను ఇట్లా ఎక్కువ డెఫినేషన్ పరంగా మళ్ళీ అంటే ఇంకెక్కువ డీప్గా వెళ్ళను, ఎందుకంటే మళ్ళీ మనకి టైం ఎక్కువ అయిపోయింది వీడియో లెంత్. సో మీరు ఇవి డెఫినేషన్ చూసుకోండి. మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్నా మేజర్ న్యూట్రియంట్స్ అన్నా ఒకటే. అంటే ఏంటి అంటే కాన్సన్ట్రేషన్, అది న్యూమరికల్గా అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ మామూలుగా చూసుకుంటే ఎంత అంటే 100 ppm. అంటే ఆ పర్టికులర్ న్యూట్రియంట్ కాన్సన్ట్రేషన్ మోర్ దెన్ 100 ppm ఉంటే వాటిని మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు అనమాట. దాంట్లో మళ్ళీ అంటే మ్యాక్రో అన్న మేజర్ న్యూట్రియంట్ అన్న ఒకటే. దాంట్లో మెయిన్గా మళ్ళీ బేసిక్ న్యూట్రియంట్స్ ఉంటుంది, ప్రైమరీ న్యూట్రియంట్ ఉంటుంది, సెకండరీ న్యూట్రియంట్ ఉంటుంది. మనకి పేపర్ ఈజీగా ఇవ్వాలంటే ఇలాంటి టాపిక్స్ వైజ్ ఇస్తాడు. మనం ఎట్లా అంటే ఇది చిన్న టాపిక్ కదా అని స్కిప్ చేస్తాము, బట్ ఇవే మనకి ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతుంది. బేసిక్ న్యూట్రియంట్స్ ఏంటి అంటే CHO. ఇది యాక్చువల్గా మనకి ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్, అంటే మనకి ఇట్లా ఇట్లా బాండ్స్ లాగా ఉంటుంది కదండి. మెయిన్గా మనకి ప్లాంట్స్ అవి ఆ సెల్స్ బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అంటే చాలా మంది ఇది ఈజీగానే చెప్పలేకపోతారు. సో బేసిక్ స్ట్రక్చర్ ప్లాంట్ న్యూట్రియంట్స్ ఏవి అంటే CHO అనమాట. ప్రైమరీ న్యూట్రియంట్స్ అంటే ఇది ఈజీగా చెప్తారు ఎవరన్నా, NPK, ఓకేనా. ఇది 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 ఐడియా ఉంటుంది ఈజీగా. ప్రైమరీ న్యూట్రియంట్స్ ఏవి అంటే NPK. సెకండరీ న్యూట్రియంట్స్ వచ్చేసరికి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అనమాట. సో దేని కింద ఏ న్యూట్రియంట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి మైక్రో న్యూట్రియంట్స్. సో ఇక్కడ మోర్ దెన్ 100 ppm కాబట్టి ఇక్కడ లెస్ దెన్ 100 ppm, ఓకేనా. ఏంటి అంటే లెస్ దెన్ 100 ppm ప్లాంట్కి అవసరం అంటే ఆ న్యూట్రియంట్స్ని మైక్రో న్యూట్రియంట్స్ అంటారు, లేదా ట్రేస్ ఎలిమెంట్స్ అంటారు, మైనర్ అంటారు, ఒలిగో అంటారు. అన్ని పేర్లన్నీ ఒకటే అండి, ఒక్కసారి చూసుకోండి. ఇంకా తెలుసు కదండి మిగతావి ఏవేవి వస్తాయి దీంట్లో అంటే ఐరన్, మ్యాంగనీస్, జింక్, కాపర్, మాలిబ్డినం. ఇవి మైక్రో న్యూట్రియంట్సే కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. ఏది కింద కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోయింది, మిగతావన్నీ మైక్రోలోకి వెళ్ళిపోతాయి, ఓకేనా.
ఇంకోటి ఇప్పుడు ఇమ్మొబైల్ న్యూట్రియన్స్ అంటే చాలా ఇంపార్టెంట్లో ఇంపార్టెంట్. ఇమ్మొబైల్ న్యూట్రియన్స్ అంటే కాల్షియం, బోరాన్ అనమాట. అంటే ఇవి ఏంటంటే ప్లాంట్స్లో కదలవు అనమాట, ఎక్కువ మొబిలిటీ చూపివి, ఈ మూమెంట్ ఉండదు అనమాట మనకి సాయిల్లో కానీ ప్లాంట్స్లో కానీ ఈ న్యూట్రియన్స్. సో ఇమ్మొబైల్ న్యూట్రియన్స్ ఏవి అంటే కాల్షియం, మొబైల్ అనమాట. ఎనర్జీ ఎక్స్చేంజ్ అంటే ఆబ్వియస్గా హైడ్రోజన్, ఆక్సిజన్, ఓకేనా, ఎనర్జీ ఎక్స్చేంజ్. నెక్స్ట్ క్యాటియాన్ అంటే మనకి పాజిటివ్ వచ్చే న్యూట్రియంట్ లైక్ పొటాషియం, కాల్షియం. ఇవి జనరల్ మనకి కొంచెం ఐడియా ఉన్నా, కెమిస్ట్రీ ఐడియా ఉన్నా మనం బట్టి అంటే బై హార్ట్ చేయాల్సిన అవసరం రాదు. లైక్ మెగ్నీషియం అంటే ఏవైతే పాజిటివ్ సైన్స్తో వస్తాయో అవి. ఇది మనకి ఆనియన్ వచ్చేసరికి క్లోరిన్, ఫాస్ఫరస్, బోరాన్ అంటే నెగిటివ్ ఛార్జ్ వచ్చేసరికి. కానీ మళ్ళీ ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అంటే ఇది బోత్ క్యాటియానిక్ అండ్ ఆనియానిక్ న్యూట్రియంట్ ఏదంటే నైట్రోజన్. మనకి ఎందుకంటే మనకి చాలా ఫామ్లో అమోనికల్ ఫామ్లో, నైట్రైట్ ఫామ్లో, ఇది అనుకో అమోనికల్ ఫామ్లో అనుకోండి NH+4, నైట్రైట్ ఫామ్లో అనుకోండి NO3-, ఇట్లా అంటే 2 విధాలుగా మనకి న్యూట్రియంట్ ఏది అంటే నైట్రోజన్. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ దాంట్లో మళ్ళీ నాన్ మెటల్ ఏది అంటే అన్ని మెటల్స్. మళ్ళీ నాన్ మెటల్ న్యూట్రియంట్ అంటే ఒకటి ఉందంటే అది బోరాన్. ఇంపార్టెంట్. సో అన్నీ ఒకసారి చూసుకోండి. అన్నిట్లో కల్లా మళ్ళీ ఇంపార్టెంట్ అంటే ఇమ్మొబైల్ న్యూట్రియంట్స్ కాల్షియం, బోరాన్, బోత్ క్యాటియానిక్ అండ్ ఆనియానిక్ న్యూట్రియంట్ నైట్రోజన్. నాన్ మెటల్ ఏది అంటే బోరాన్ అనమాట. ఓకేనా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత మనకి జనరల్గా నేను సైంటిస్టులది కూడా పెట్టాను సాయిల్ సైన్స్ షార్ట్స్లో, ఒకసారి చూసుకోండి. జనరల్గా మనకి ఈ క్రైటీరియాటీ ఆఫ్ ఎసెన్షియాలిటీ మనకి అర్నన్ అండ్ స్టౌట్ చెప్పారు కదా, అవి డెఫినేషన్స్ ఏం అవసరం లేదు. అంటే ఎసెన్షియల్ న్యూట్రియన్స్ అంటే ఏంటి, ఫంక్షనల్ న్యూట్రియన్స్ అంటే ఏంటి, బెనిఫిషియల్ అట్లా డెఫినేషన్ పరంగా అవసరం లేదు. కానీ బట్ ఏ న్యూట్రియన్స్ ఏ సైంటిస్ట్ చెప్పారు ఒకసారి గుర్తుపెట్టుకోండి. లైక్ క్రైటీరియా ఆఫ్ ఎసెన్షియాలిటీ అర్నన్ అండ్ స్టౌట్, ఫంక్షనల్ న్యూట్రియన్స్ నికోలస్. అలా ఒకసారి చూసుకోండి. మనకి లా ఆఫ్ మినిమం లీబిగ్. ఓకేనా, ఈ సైంటిస్టులు చూసాక మనకి జనరల్గా ఎన్ని ఎసెన్షియల్ న్యూట్రియన్స్ ఉన్నాయంటే 16. అంటే ప్లాంట్ ఈ న్యూట్రియన్స్ అంటే ఈ 16 న్యూట్రియన్స్ లేకుండా ప్లాంట్ తన లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసుకోలేదన్నమాట. బట్ మనకి 17th కూడా అవసరం ఉందని చెప్పి తర్వాత సైంటిస్ట్ ఒక అతను బ్రౌన్ ఎవరో చెప్పారు. అది ఏంటి అంటే ఒక్కోసారి అడిగితే చెప్తున్నా నిఖిల్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మామూలుగా మనకి CHO, NPK ఇవన్నీ న్యూట్రియన్స్, అలా 16 న్యూట్రియన్స్ మనకి ప్లాంట్కి ఎసెన్షియల్. అది మేజరా మైనరా ఏది అని కాదు. ప్లాంట్ తన లైఫ్ సైకిల్ నీట్గా అంటే ఏమంటారు ఏ డెఫిషియన్సీ లేకుండా మంచిగా కంప్లీట్ చేసుకోవాలంటే ఈ 16 ఇంపార్టెంట్ అని అర్నన్ అండ్ స్టౌట్ చెప్పాడు. తర్వాత బ్రౌన్ అనే సైంటిస్ట్ 17th నిఖిల్ కూడా అవసరం అని చెప్పారనమాట. తర్వాత మనకి ఇంకోటి వచ్చేసరికి బెనిఫిషియల్ అనమాట. బెనిఫిషియల్ ఎన్ని ఉన్నాయంటే మనకి 4 మెయిన్ బెనిఫిషియల్ న్యూట్రియన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే వెనాడియం, సిలికాన్, కోబాల్ట్, సోడియం. ఓకేనా, ఇవి ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి ఇప్పుడు ఎక్కువ ఉన్నవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇట్లా 1 or 2, 3 ఉన్నవి గుర్తుపెట్టుకొని ఏవి బెనిఫిషియల్ న్యూట్రియన్స్ అంటే వెనాడియం, సిలికాన్, కోబాల్ట్, సోడియం. ఈజీగానే అండి, ఒకసారి చదివితే గుర్తుంటాయి. ఓకేనా, ఎక్కువ కష్టం కావు, స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి నేను సాయిల్ సైన్స్ ఇన్ని పార్ట్స్గా నేను చేసి చెప్తున్నాను. ఓకేనా, తర్వాత మనకి ఫంక్షనల్ ఎసెన్షియల్ అంటే 16, బెనిఫిషియల్ అంటే 4, మరి ఫంక్షనల్ న్యూట్రియన్స్ ఎన్ని ఉన్నాయంటే 20. ఫంక్షనల్ న్యూట్రియన్స్ ఎన్ని ఉన్నాయంటే 20 అనమాట. ఓకేనా, అంటే 16+4 మొత్తం మనకి ప్లాంట్ ఫంక్షన్ అవ్వాలంటే 16 ఎసెన్షియల్, 4 బెనిఫిషియల్. అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇవి అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు ఇంట్రడక్షన్ అయిపోయింది కదా. ఇప్పుడు మేజర్గా ఏంటి అంటే డెఫిషియన్సీ సిమ్టమ్స్ అండి. అసలు ఏది డెఫిషియన్సీ సిమ్టమ్స్లో మేజర్ కానీ మైనర్ కానీ ఏది స్కిప్ చేయడానికి లేదు, ప్రతిదీ ఇంపార్టెంట్. బట్ నేను అంటే మీకు సెంటెన్సెస్గా ఫామ్గా చదవాలి అంటే అది బై హార్ట్ చేయొచ్చు, లేదా మనం డయాగ్రామాటిక్గా కూడా చదువుకోవచ్చు. బట్ నేనేంటంటే ఇక్కడ ఒక ఫ్లో చార్ట్గా మీకు చెప్తున్నాను, సో దట్ గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, అలాగే ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. మీరు ఒక్కసారి ఫస్ట్ ఈ చార్ట్ గుర్తుపెట్టుకున్నాక మీరు ప్రతిదీ అంటే నైట్రోజన్ సిమ్టమ్స్, డెఫిషియన్సీస్, డిజీజెస్, తర్వాత ఫాస్ఫరస్ డెఫిషియన్సీస్ అంటే ఆ నైట్రోజన్ లైక్ ఆ పర్టికులర్ న్యూట్రియంట్ దేనికి కావాలి, అవి డెఫిషియన్సీ అయితే ఏమవుతుంది, ఏ ప్లాంట్లో ఏ డిజీజెస్ చూపిస్తుంది, అట్లా ప్రతి న్యూట్రియంట్ చదువుకోవాల్సిందే. ఎస్పెషల్లీ నైట్రోజన్, బోరాన్,
ఇంకా అట్లా 2-3 ఉంటాయి. ఎన్పీకే అయితే 3 ఇంపార్టెంట్. మైక్రో వచ్చేసరికి మనకి బోరాన్, జింక్ ఇవి ఇంపార్టెంట్ అనమాట. బట్ నేను మామూలుగా ఇలా చూస్తే అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఎలా అంటే ఫర్ ఈ పిక్చర్, ఈ ఫ్లో చార్ట్ మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, మీకు ఎగ్జామ్లో లైక్ ఈ సెంటెన్సెస్ చదువుతారు కదా, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఓల్డ్ లీవ్స్లో చూపిస్తుందా సిమ్టమ్, న్యూ లీవ్స్లోనా, లేకపోతే రెండిట్లో ఓల్డ్ అండ్ న్యూవా, లేకపోతే టర్మినల్ బడ్డా. సో ఎగ్జామ్లో ఏంటంటే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకేనా, చదువుతున్నప్పుడు ఏమనిపించదు. సో ఒక్కసారి ఈ ఫ్లో చార్ట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓల్డ్ లీవ్స్లో సిమ్టమ్స్ చూపిస్తుంది అనుకో, ఐదర్ ఎన్పీకే, మెగ్నీషియం, మాలిబ్డినం, అంటే ఈ న్యూట్రియంట్ వల్లనే ఓల్డ్ లీవ్స్లో డెఫిషియన్సీ చూపించగలుగుతుంది ప్లాంట్. ఒక ప్లాంట్ ఈ న్యూట్రియన్స్ డెఫిషియన్సీస్ ఓల్డ్ లీవ్స్లో చూపిస్తుందంటే అవి ఈ న్యూట్రియన్స్ వల్లనే. ఉట్టి న్యూ లీవ్స్లో చూపించింది అనుకోండి, అవి సల్ఫర్, ఐరన్, మ్యాంగనీస్, కాపర్ వలన. ఓల్డ్ అండ్ న్యూ అంటే జింక్ వల్ల. టెర్మినల్ బర్డ్స్లో కనుక ఇది ఇంపార్టెంట్ అండి, ఇంపార్టెంట్ ఈ 2, ఎందుకంటే ఇవే ఉన్నాయి కాబట్టి. నాకు యాక్చువల్గా ఇది ఇట్లా సరేలే ఏం కాదులే. టర్మినల్ బర్డ్ అంటే కాల్షియం మొబైల్, ఇది నేను చెప్పాను కదా, ఇలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. టర్మినల్ బర్డ్స్ అంటే టాప్ మోషన్లో, ఎందుకంటే ఇది మొబిలిటీ తక్కువ కదా, ఇమ్మొబైల్ కాబట్టి న్యూట్రియన్స్ మనకి ఏంటంటే ఈజీగా పైన దాంట్లో డెఫిషియన్సీ ప్లాంట్ చూపిస్తుందంటే ఖచ్చితంగా ఈ కాల్షియం, బోరాన్ వల్ల అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఒక ప్లాంట్ న్యూ లీవ్స్లో, ఓల్డ్ లీవ్స్లో రెండిట్లో కనుక సిమ్టమ్ చూపిస్తుందంటే అది జింక్ వల్ల. ఓకేనా, సో ఇప్పుడు మనం అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది ఈ 2 అండి, న్యూ లీవ్స్, ఓల్డ్ లీవ్స్లో. ఓకేనా, ఓల్డ్ లీవ్స్లో చూపించి అంటే డెఫిషియన్సీ, ఒకవేళ ఆ లీవ్స్లో డెడ్ స్పాట్ ఉంటే అంటే ఓకే, ఓల్డ్ లీవ్స్లో ఉంది డెఫిషియన్సీ, అలాగే డెడ్ స్పాట్ ఉంది అనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే పొటాషియం, మాలిబ్డినం. ఒకవేళ డెడ్ స్పాట్ లేకపోతే అంటే ఓల్డ్ లీవ్స్లో డెడ్ స్పాట్ లేకపోతే అది నైట్రోజన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం. మళ్ళీ ఒకవేళ డెడ్ స్పాట్ చూపించి మళ్ళీ అది గ్రీన్ వెయిన్స్, మనకి ఇట్లా లీఫ్ ఉంటుంది కదండి, ఇది యాక్చువల్గా డయాగ్రమాటిక్గా ప్రతి న్యూట్రియంట్ చదువుకోవాలి. ఎక్కువ టైం లేదు కాబట్టి నేను జస్ట్ ఇలా చూపిస్తున్నాను. బట్ మీరు చదువుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా ఇట్లా చదువుకోండి, 1 మార్క్ ఖచ్చితంగా వస్తుంది. అసలు స్కిప్ చేయొద్దు డెఫిషియన్సీ పార్ట్ అయితే. ఓకేనా, ఫస్ట్ టైం రాసే వాళ్ళైనా సరే, లేకపోతే నాన్ అగ్రికల్చర్ స్టూడెంట్స్ వాళ్ళైనా కానీ కష్టం అనుకోకుండా ఒక్కసారి చదువుకోండి. ఓకేనా, మీకు యూట్యూబ్లో కూడా చాలా క్లాసెస్ ఉంటాయి, న్యూట్రియంట్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ అంటే మంచిగా చెప్పే సర్స్ వాళ్ళు, మేడం వాళ్ళు ఉంటారు. ఒకసారి చూసుకోండి, ఒకవేళ మెటీరియల్లో కనుక అర్థం అవ్వట్లేదు అనుకుంటే. ఓకేనా, ఈ గ్రీన్ వెయిన్స్ ఉంటాయి కదండి, ఒకవేళ మనకి ఓల్డ్ లీవ్స్లో డెడ్ స్పాట్ లేకుండా ఉట్టి వెయిన్స్ గ్రీన్ కలర్లో ఉండిపోయి మిగతాదంతా ఉందనుకోండి, క్లోరోసిస్ టైప్ అంటే ప్యాచెస్, అప్పుడు ఇది మెగ్నీషియం సిమ్టమ్. లేదు వీన్స్ అన్ని ఎల్లోగా అయిపోయి మిగతా అంతా ఉంది అంటే అది నైట్రోజన్ వల్ల అనమాట. ఓకేనా, ఓల్డ్ లీవ్స్, డెడ్ స్పాట్, ఎల్లో వీన్స్, నైట్రోజన్. మీకు సెంటెన్సెస్లో చదివేటప్పుడు అప్పుడు మీరు నోట్ డౌన్ చేసుకోండి, ఓల్డ్ లీవ్స్, డెడ్ స్పాట్, గ్రీన్ వెయిన్స్, మెగ్నీషియం. ఓకేనా, అలా సేమ్ దానిలో లాగే ఇప్పుడు ఈ న్యూ లీవ్స్లో గ్రీన్ వెయిన్స్ ఉందనుకోండి, ఐరన్ మ్యాన్. ఇలా అంటే గుర్తుపెట్టుకునేటప్పుడు ఐరన్, మ్యాంగనీస్, ఐరన్ మ్యాన్ అని కాదు, గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా, ఐరన్, మ్యాంగనీస్. లేదు న్యూ లీవ్స్లో ఎల్లో వెయిన్స్ అయితే సల్ఫర్, కాపర్. ఇవి 2 ఉన్నాయి కదా, మళ్ళీ వీటిలో ఏంటి అని అడగొద్దు, ఇంకంత డీప్ ఏం వెళ్ళరు. ఓకేనా, బట్ మనకి ఇట్లా ఐరన్, మ్యాంగనీస్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. లైక్ ఇంటర్వీనల్ క్లోరోసిస్ చదువుకునేటప్పుడు చూసుకోండి, ఉట్టి గ్రీన్ ఉండి మిగతాదంతా క్లోరోసిసా, లేకపోతే మెయిన్ వెయిన్స్ ఎల్లో అయిపోయి మిగతా సల్ఫర్, కాపర్ చూసుకోండి. ఓకేనా, ఇవి డెఫిషియన్సీ సిమ్టమ్ అనమాట. ఓకేనా, ఈ డెఫిషియన్సీ సిమ్టమ్ అయిపోయిన తర్వాత నేను ఇండికేటర్ ప్లాంట్స్ ఆల్రెడీ షార్ట్లో పెట్టాను, చూసుకోండి, అది ఇంపార్టెంట్. ఒకసారి ఇక్కడ చూస్తాను డెఫిషియన్సీ. ఇవి ఏ న్యూట్రియంట్, ఏ ఇండికేటర్ ప్లాంట్ ఏంటి అని అంటే నైట్రోజన్ న్యూట్రియంట్ అంటే మనం ఏ ప్లాంట్ ద్వారా మనకి ఆ పర్టికులర్ సాయిల్లో న్యూట్రియంట్ డెఫిషియన్సీ అంటే క్యాబేజ్, క్యాలీఫ్లవర్, మీజ్. ఫాస్ఫరస్ వచ్చేసరికి మస్టర్డ్, రేప్ సీడ్. పొటాషియం, పొటాటో. కాల్షియం, క్యాబేజ్, క్యాలీఫ్లవర్. సోడియం, షుగర్ బీట్, టర్నిప్. బోరాన్, సన్ఫ్లవర్. ఐరన్, సార్గమ్. సల్ఫర్, టీ, లూసన్. కాపర్, వీట్, బార్లే, సిట్రస్, యాపిల్. సిలికాన్, ప్యాడీ, షుగర్ కేన్, మేజ్. మ్యాంగనీస్, ఓట్. జింక్, మేజ్, టమాటో, లెట్యూస్. ఫాస్ఫరస్, కాపర్, క్లోరిన్. ఇది ఐదర్ మీరు షార్ట్లో అన్నా నోట్ డౌన్ చేసుకోండి, సేవ్ చేసుకోండి, లేదా ఇక్కడన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ వీటిల్లో ఇంపార్టెంట్ అంటే సోడియం, షుగర్ బిట్. అంటే అన్ని ఇంపార్టెంటే
కాకపోతే మళ్ళీ ఇంక ఇంపార్టెంట్ అంటే సోడియం, షుగర్ బీట్, బోరాన్, సన్ఫ్లవర్ అనమాట. ఇవి ఇంకా ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఇండికేటర్ ప్లాంట్. ఇవి ఏంటంటే యాక్చువల్గా ఈ ప్రతివి ఇంపార్టెంటే కాబట్టి నేను ప్రతి న్యూట్రియంట్ చెప్పట్లేదు. బట్ ఇంకా మీరు ఇట్లా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే నైట్రోజన్ అయితే ప్రతిదీ ఇంపార్టెంటే. సిమ్టమ్ కానీ డిజీజెస్ కానీ మనకి ఇట్లా స్టార్వేషన్ అనే పదం ఎక్కడన్నా చూస్తే అయితే మేము స్టార్వేషన్ అంటే ఇంకోటి గుర్తొచ్చింది, హిడెన్ హంగర్ అని ఒక టర్మినాలజీ ఉంటుంది. హిడెన్ హంగర్ అని దేన్ని అంటారు అంటే ఏంటి అంటే పర్టికులర్ ప్లాంట్లో ఆ న్యూట్రియంట్ అవసరం ఉంటుంది, కానీ ఏంటంటే ఆ న్యూట్రియంట్ లేకపోవడం వల్ల ప్లాంట్ ఏంటంటే ఆ సిమ్టమ్స్ చూపించదు, కానీ దానికి అది అవసరం. దాన్ని ఏమంటారంటే హిడెన్ హంగర్ అని. అంటే ప్లాంట్కి ఆ న్యూట్రియంట్ కావాలి, బట్ అది లేనందువల్ల ఆ సిమ్టమ్ చూపిదు అనమాట. దాన్ని హిడెన్ హంగర్ అంటారు. ఒకసారి చూసుకోండి. బట్ స్టార్వేషన్ వచ్చిన మీరు ప్రతిదీ మనకి క్రాప్స్ చదివేటప్పుడు మనకి అగ్రోనమీలో కానీ లేకపోతే హార్టికల్చర్లో కానీ క్రాప్స్ చదివేటప్పుడు ఇండివిజువల్గా మీకు ప్రతి దానికి ఈ న్యూట్రియంట్స్ ఉంటుంది. అలా అన్న క్రాప్స్ చదువుకునేటప్పుడు స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోండి, లేకపోతే అన్నీ ఇలా రాసుకోండి. లైక్ డిజార్డర్స్ అని రాసుకోండి. లైక్ నైట్రోజన్ అనుకోండి స్టార్వేషన్, లేకపోతే బటనింగ్ ఇన్ క్యాలీఫ్లవర్ ఇంపార్టెంట్. అలా ఫాస్ఫరస్లో వచ్చేసరికి మనకి బ్రాంజింగ్ అపీరెన్స్. అంటే ఇప్పుడు ఫాస్ఫరస్ ఓల్డర్ లీవ్స్లో కదా, ఎట్లా అంటే చూడండి అట్లా స్పెసిఫిక్ లేకపోయినా మనం ఇట్లా అట్లీస్ట్ గెస్ట్ చేయడానికి ఫ్లో చార్ట్ ఐడియా ఉందనుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా ఇట్లా వేరే ఫిల్టర్ చేయొచ్చు అనమాట మనకి. ఓకే ఇది కాదు, ఇది ఉందంటే ఇది లేదు అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు ఫాస్ఫరస్ వచ్చేసరికి బ్రాంజింగ్, ఓకేనా. పర్పులేషన్ ఆఫ్ కలర్స్ అంటే బార్డర్స్లో పర్పుల్ అయితే ఎస్పెషల్లీ మేజ్లో. ఎందుకంటే ఫాస్ఫరస్ లేకపోతే, ఫాస్ఫరస్ అంటేనే మనకి గుర్తు రావాల్సింది ఎనర్జీ కరెన్సీ. అంటే మనకి ఏటీపీ సైకిల్స్లో చూస్తాం కదండి, ఫాస్ఫరస్ మెయిన్ ఎలిమెంట్ న్యూక్లిక్ యాసిడ్స్లో కానీ. ఓకేనా. వీటికి ఫాస్ఫరస్ అనమాట. మీరు దేనికి ఇండివిజువల్గా చదివేటప్పుడు మనకి అప్పుడు డిసీజెస్ కూడా అలా కాన్సెప్చువల్. యాక్చువల్గా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి సాయిల్ సైన్స్. మనం ఎట్లా అంటే ఎక్కువ కాన్సెప్ట్ చదువుకుంటే బై హార్ట్ చేయడానికి తక్కువ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొటాషియం ఉందనుకోండి, దేనికి పొటాషియం అవసరమో తెలిస్తే మనం అది లేకపోతే ఎలా ఉండిద్దో మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పొటాషియం ఎలిమెంట్ ఒక ప్లాంట్కి ఎందుకు అవసరం అనుకుంటే, ఎందుకంటే ఒకటి ఏంటంటే డిజీజ్ అండ్ డ్రఫ్ట్ రెసిస్టెన్స్. అంటే ఏ డిజీజ్ వచ్చినా లేకపోతే వాటర్ తక్కువైనా ఈ పొటాషియం ఎలిమెంట్ ఆ పర్టికులర్ ప్లాంట్లో ఎక్కువ ఉంటే అది తట్టుకునిద్ది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకేంటి వాటర్ తట్టుకునిద్ది పొటాషియం. లైక్ పొటాషియం మంచి క్వాంటిటీలో ఉంటే డ్రఫ్ట్ తట్టుకుంటుంది. లేదు ఒకవేళ పొటాషియం లేదనుకోండి, అప్పుడు మనకి ఏముంటుంది ఆబ్వియస్గా ఈ డెడ్ టిష్యూస్. అంటే మీకు ఆబ్వియస్గా ఒకసారి చూడండి, ప్లాంట్లో వాటర్ ఎక్కువ లేవు, ఇది పొటాషియం లేదనుకోండి, అప్పుడు ఆబ్వియస్గా ఏంటంటే చచ్చిపోయిన లైక్ డెడ్ టిష్యూస్ కానీ లేకపోతే బర్నింగ్ సిమ్టమ్స్ అంటే బ్రౌన్గా అయిపోయి ప్యాచెస్ లాగా అలా కాన్సెప్చువల్గా చదువుకోండి. సో మెయిన్గా దేనికి పొటాషియం అంటే మనకి ఎంజైమ్స్లో కానీ. అయితే హిడెన్ హంగరీతో పాటు ఈ లగ్జరీ కన్సెప్షన్ అని ఉంటుంది. లగ్జరీ అంటేనే మీకు పొటాషియం గుర్తు రావాలి. ఓకేనా. మామూలు ఒకవేళ బై హార్ట్ చేసుకోవాలి, కాన్సెప్ట్ పరంగా చూస్తే మీకు ఐడియా ఉంటుంది ఏంటి అని. ఒకవేళ లగ్జరీ కన్సెప్షన్ ఏంటి అంటే పొటాషియం అనమాట. ఓకేనా. ఇంకొకటి మీకు ఎక్కడైనా కూడా మ్యాక్సిమం డైబ్యాక్ కానీ రిక్లమేషన్ అంటే క్రాప్లో డైబ్యాక్ కానీ రిక్లమేషన్ కానీ ఈ టర్మ్స్ కనిపిస్తే అది కాపర్ అని గుర్తుపెట్టుకోండి ఎక్కువ. ఓకేనా. ఇది నేను జస్ట్ అంటే అట్లీస్ట్ గెస్ట్ చేయడానికన్నా అలా చెప్తున్నాను. మీరు ప్రతి న్యూట్రియంట్ చదువుకోండి, కానీ ఎక్కువ మట్టికి మనకి ఏదైనా క్రాప్లో డైబ్యాక్ సిమ్టమ్ చూసినా రిక్లమేషన్ ఏదైనా చేయాలన్నా అది కాపర్ వల్ల వస్తుంది. లిటిల్ లీవ్స్ అంటే లీవ్స్ రిలేటెడ్ ఏదున్నా ఎక్కువ జింక్ వచ్చింది, అదొకసారి చూసుకోండి. ఓకేనా. మళ్ళీ కాల్షియంలో ఇంపార్టెంట్ ఈజీగా మనకు గుర్తుండేది బ్లాసమ్ అండ్ రాట్ టమాటాలో. ఎందుకు అంటే టొమాటో కాల్షియం వల్ల. ఓకేనా. తర్వాత మనకి మెగ్నీషియం అంటేనే మనకి ఏం గుర్తు రావాలి అంటే క్లోరోఫిల్. అంటే ఇది సెంట్రల్ ఆటం కదా, మనకి ఐడియా ఉంటే. సో అలా చదువుకునేటప్పుడు చూసుకోండి. ఇవి ఏంటంటే మనకి స్పెసిఫిసిటీ అనమాట, యూనిక్ క్యారెక్టర్స్ అంటారు కదా. ఇప్పుడు అన్ని న్యూట్రియన్స్ ఉన్నాయి మనకి. మెయిన్గా ఫోటోసింథసిస్ జరగాలంటేనే క్లోరోఫిల్లో మనకి సెంట్రల్ ఆటం ఏది మనకి మేజర్ అంటే అది మెగ్నీషియం అనమాట. సో అలాంటివి మీరు చదువుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మళ్ళీ డిజీజెస్ ఆబ్వియస్గా డిజార్డర్స్ చదువుకోండి. ఏంటి అంటే శాండ్రౌన్ డిజీజ్ ఆఫ్ టొబాకో. సల్ఫర్ వచ్చేసరికి సల్ఫర్ అంటేనే మనకి
మెయిన్గా రైస్ గుర్తు రావాలి, ఎందుకంటే అక్యోచి ఇది యూనిక్ డిజీజ్ అనమాట, రైస్లోనే వచ్చింది. హైడ్రోజన్ సల్ఫైడ్ టాక్సిసిటీ అంటాం కదా, మీరు క్రాప్ చదివేటప్పుడు ఐడియా ఉంటుంది. సల్ఫర్ వచ్చేసరికి, అలాగే ఎల్లో లీఫ్, టీలో మెయిన్గా మనకి లీవ్సే ఇంపార్టెంట్ కదా, ఎల్లోయింగ్ ఆఫ్ లీవ్స్, ఎందుకు లీవ్స్ ఎల్లోగా అయిపోయింది అంటే సల్ఫర్. ఓకేనా, ఇలా ఏంటంటే నేను ఎలా అట్లా ఐడియాగా చెప్తున్నాను, మీకు మీ ఓన్ వేలో అండర్స్టాండింగ్లో చదువుకోండి. ఓకేనా, ఎల్లోయింగ్ ఆఫ్ లీవ్స్, సల్ఫర్, అక్యూచి అంటే మనకి ఏంటంటే ఒక్కొక్క న్యూట్రియంట్ గుర్తొస్తే ఆబ్వియస్గా క్రాప్ మైండ్లో రావాలన్నమాట, అప్పుడు మనకి రివిజన్ తక్కువ పడిద్ది. ఓకేనా, ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఏంటంటే మనకి ఎగ్జామ్లో ఈజీ అవుతుంది అనమాట, కన్ఫ్యూజన్ ఎక్కువ అవ్వకుండా. ఓకేనా, ఇంకొకటి వచ్చేసరికి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు డెఫిషియన్సీ ఉన్నాయి, కానీ మ్యాంగనీస్లో ఒక టాక్సిసిటీ ఉంటుంది, ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మ్యాంగనీస్ డెఫిషియన్సీ కాదు, మ్యాంగనీస్ టాక్సిసిటీ అడుగుతాడు. క్రింకిల్ లీఫ్ ఆఫ్ కాటన్, ఇది యాక్చువల్లీ మనం కాటన్ చదువుతున్నప్పుడు వచ్చింది, బట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దని చెప్తున్నాను. క్రింకిల్ లీఫ్ ఆఫ్ కాటన్ ఏంటి అంటే ఇట్లా ఇస్తాడు ఆప్షన్స్లో, క్రింకిల్ లీఫ్ ఆఫ్ కాటన్ అడుగుతాడు. మ్యాంగనీస్ డెఫిషియన్సీయా, మ్యాంగనీస్ టాక్సిసిటీయా, లేదా వేరే న్యూట్రియన్స్ ఇస్తారు. మనకి ఎట్లా అంటే మ్యాంగనీస్ అని గుర్తుంటుంది, కానీ చాలామంది ఏంటంటే డెఫిషియన్సీయే కాబట్టి డెఫిషియన్సీ అని పెడతారు, కానీ అది రాంగ్. ఈ క్రింకిల్ లీఫ్ ఆఫ్ కాటన్ ఎందుకు అంటే మ్యాంగనీస్ టాక్సిసిటీ, అంటే మ్యాంగనీస్ న్యూట్రియంట్ ఎక్కువైతే మనకి ఆకులు ఇలా ముడుచుకుంటాయి, లైక్ అలా అవుతాయి అన్నమాట. క్రింకిల్ అంటే ఇలా ముడుచుకోవడం కదా, అలా అవుతాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ మ్యాంగనీస్లో ఇంక ఇంపార్టెంట్ ఏంటంటే మనకి బహాలా బ్లైట్ ఆఫ్ షుగర్ కేన్. ఓకేనా, ఇవి మేజర్ క్రాప్స్, మనకి మేజర్ క్రాప్స్లో ప్రతి న్యూట్రియంట్ డెఫిషియన్సీ గుర్తుపెట్టుకోవాలి. షుగర్ కేన్ మేజర్ క్రాప్ కదా, దాంట్లో బహాలా బ్లైట్. ఈ కాపర్ది నేను చెప్పాను కదా, డైబ్యాక్ వచ్చిన, రిక్లమేషన్ వచ్చిన. ఇంకొకటి సిట్రస్లో గమోసిస్, ఇదైతే డిజీజ్ ఉంటుంది కదా, ఇవి ఎట్లా అంటే కాపర్ వల్ల అనమాట. ఇది అయిపోయిన తర్వాత న్యూట్రియన్స్లో ఎన్పీకే తర్వాత ఏదన్నా మనం డిసార్డర్స్ గుర్తుపెట్టుకోవాలంటే అది బోరాన్ అండి. ప్రతిదీ ఇంపార్టెంట్. బోరాన్ అంటేనే మనకి క్వాలిటీ, లైక్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సిమ్టమ్స్ కొన్ని చెప్తానండి డిజీజెస్, లైక్ హాలో స్టెమ్ ఆఫ్ క్యాలీఫ్లవర్, హాలో స్టెమ్, లేదా బ్రౌనింగ్ ఆఫ్ క్యాలీఫ్లవర్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. ఇంకొకటి ఏంటంటే మనకి టమాటోలో కానీ పొమగ్రానైట్లో కానీ, అంటే ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్లో ఫ్రూట్ క్రాక్ అయిపోయింది అనుకోండి, ఏదైతే మనకు ఉంటుంది కదా ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ, అవి క్రాక్ అయిపోయినాయి అనుకోండి, దేని అంటే బోరాన్ డెఫిషియన్సీ వల్ల. లేదా సిట్రస్లో ఇట్లా స్టోన్ లాగా హార్డ్ ఫ్రూట్స్ అయినాయి, ఎందుకు అంటే బోరాన్ డెఫిషియన్సీ. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి అంటే హెన్ అండ్ చికెన్ డిజీజ్ ఆఫ్ గ్రేప్స్, పెక్యులర్, అవి బోరాన్. సో బోరాన్ డెఫిషియన్సీ అన్నీ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్లో ఇంపార్టెంట్. బ్రౌనింగ్ ఆర్ హాలోయింగ్ స్టెమ్ ఆఫ్ క్యాలీఫ్లవర్, మనకి ఫ్రూట్ క్రాకింగ్ కానీ, హార్డ్ ఫ్రూట్స్ కానీ, హెన్ అండ్ చికెన్ డిజీజ్ ఆఫ్ గ్రేప్స్, హార్ట్ రాట్ ఆఫ్ షుగర్ బీట్. ఓకేనా, సో బోరాన్ ఇది ఇంపార్టెంట్. చెప్పా కదా, మనకి పొలెన్ జర్మినేషన్, మంచి క్వాలిటీ రావాలంటే ఇలా కూడా మీరు కాన్సెప్చువల్గా గుర్తుపెట్టుకోవచ్చు. మంచి క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్స్ రావాలంటే మంచిగా జర్మినేషన్ జరగాలి, మంచిగా పొలెన్ జర్మినేషన్ అవ్వాలంటే అది బోరాన్. సో మీరు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఏదైనా ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ సరిగ్గా క్వాలిటీ రాలేదు, ఐదర్ స్టోన్ లాగా అయిపోయింది, లేకపోతే బ్రేక్ అయిపోయి ఉన్నది, లేకపోతే సరిగ్గా జర్మినేషన్ అవ్వలేదు, లేకపోతే బ్రౌన్లో అయిపోయింది, అది ఏమన్నా ఉంది అంటే అది బోరాన్ వల్లే. పొలెన్ జర్మినేషన్ కావాలి అంటే బోరాన్ ఉండాలి, అంటే ఆ పర్టికులర్ టైంలో. ఓకేనా, అది ఒకసారి చూసుకోండి. ఇట్లా మీరు ఏంటంటే కాన్సెప్ట్ చదువుకుంటే మీకు డిసీజెస్ చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ జింక్, బోరాన్ తర్వాత జింక్ అంటేనే ఈజీగా ఎవరికన్నా ఈజీగా చెప్పేస్తారు, వైట్ బర్డ్ ఆఫ్ మేజ్. ఓకేనా, మేజ్లో ఉన్న ఎక్కువ మేజర్ ఏదంటే వైట్ బర్డ్, అది ఇది. ఇంకొకటి కైరా డిజీజ్ ఆఫ్ రైస్, జింక్ అంటేనే రైస్, మేజ్. ఇప్పుడు రైస్ అంటేనే ఇంకోటి సిలికాన్ కూడా గుర్తు రావాలి. ఓకేనా, సిలికాన్. ఇలా ఏంటంటే కొన్ని న్యూట్రియన్స్ చూడంగానే పర్టికులర్ క్రాప్స్ గుర్తు రావాలి, అలా చదువుకోవాలి ఎప్పుడైనా కూడా. సో జింక్ అంటే మేజ్, రైస్, మేజ్లో వైట్ బర్డ్, రైస్లో కైరా డిజీజ్. ఓకేనా, ఇంకొకటి వచ్చేసరికి కోబాల్ట్ నైట్రోజన్ ఫిక్సింగ్ మాడ్యూల్. ఓకేనా, అది కాంపోనెంట్ అనమాట, అంటే మన నైట్రోజన్ ఫిక్సింగ్ అంటేనే లెగ్ హెమోగ్లోబిన్ ఉంటుంది కదా, దాంట్లో ఇంపార్టెంట్ కాంపోనెంట్ కోబాల్ట్. నెక్స్ట్ మాలిబ్డెనం అంటే తెలిసి మనకి నైట్రోజన్ రిడక్టేస్ ఉంటుంది కదా, కాంపోనెంట్ అడుగుతారు, మాలిబ్డెనం. ఇవి గుర్తుంటేలేండి, ఇవి ఈజీగానే. కాబట్టి మాలిబ్డెనం అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే క్యాలీఫ్లవర్.
మాలిబ్డనం అంటే ఏం గుర్తొస్తుంది? విప్ టైల్ ఆఫ్ క్యాలీఫ్లవర్. అంటే క్యాలీఫ్లవర్లో విప్ టైల్ దేనికి అంటే మాలిబ్డనం. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి. సో ఇంకోటి పొటాటోలు, వెజిటేబుల్స్, ఇవి యాక్చువల్గా మనకి ఇట్లా ఓవరాల్ కంటే కూడా మన క్రాప్స్ చదువుకునేటప్పుడు పర్టికులర్ క్రాప్స్ చదువుకుంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, గుర్తు కూడా ఉంటుంది. బ్లాక్ హార్ట్ ఆఫ్ ఆక్సిజన్ అంటే పొటాటోలో ఎందుకు ఉంటుంది అంటే ఆక్సిజన్ డెఫిషియన్సీ వల్ల. ఓకేనా, సో మెయిన్గా ఈ ప్రతి సిమ్టమ్స్ మీరు చూసుకోండి డయాగ్రమాటిక్గా. ఈ చార్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్పుడు మనకి ఏంటంటే ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వము. అలాగే ఇవి సిమ్టమ్స్, డిజార్డర్స్ చూసుకోండి. ఇండికేటర్ ప్లాంట్స్ ఇంపార్టెంట్. ఓకేనా, వీటితో మన సాయిల్ సైన్స్ అయిపోయింది. నేను మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. అయితే మీకు ఇంకా టైం ఉంది. లైక్ సాయిల్ సైన్స్ మీరు సెక్షనల్ టెస్ట్లు రాయండి. సెక్షనల్ టెస్ట్ రాసినాక మీకు ఏమైనా మిస్ అవుతాయి అంటే నేను 4 పార్ట్స్గా చేశాను కదా, ఒకసారి ఈ 4 పార్ట్స్ చూసి మీరు సెక్షనల్ టెస్ట్ చేయండి. ఇంకా ఏదైనా అడిషన్ చేసుకొని మిక్స్ ఏదైనా అయితే ఇలా ఉంటాయి. లైక్ మీకు ఫస్ట్ సాయిల్ సైన్స్లో కనుక చూస్తే ఆల్రెడీ నేను ట్యాబులర్లో ఇవి చెప్పాను. లైక్ ఇక్కడ నుంచి చెప్పాను కదా, లైక్ ఎస్డీకి ఇది ట్యాబులర్గా చెప్పాలి అంటే మీకు ఏవి అంటే ట్యాబులర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా హైలీ సెలైన్ టాలరెంట్ క్రాప్స్ అడుగుతారు, లేదా యాసిడ్ టాలరెంట్ క్రాప్స్ అడుగుతారు. ఓకేనా, అవి టేబుల్స్ చూసుకోండి. ఇంకోటి అది సార్ వాల్యూస్, బోరాన్ టాక్సిసిటీ, ఇవి ఉంటాయి కదా లైక్ 1 to 2, 2 to 4. ఇవి ఎట్లా అంటే నేను ఎప్పుడు చదవనండి, ఎందుకంటే అన్ని టేబుల్స్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, అంత ఇంపార్టెంట్ కూడా నాకు అనిపించదు. బట్ మీకు టైం ఉండి సెక్షనల్ టెస్ట్ రాసేటప్పుడు ఏమన్నా కనిపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ వాల్యూస్ కనిపించాయి అనుకోండి, అది నేర్చుకోండి. లైక్ బోరాన్ నంబర్లు అడుగుతారు, అంటే సేఫ్ ఫర్ ఇరిగేషన్ ఎంత అని అడుగుతారు, అవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ న్యూట్రియంట్ డెఫిషియన్సీలో కూడా అడుగుతారు. సాయిల్లో మెయిన్గా న్యూట్రియంట్ మొబిలిటీ 2 ఉంటుంది, సాయిల్ మొబిలిటీ, ప్లాంట్ మొబిలిటీ అనమాట. ఈ 2 న్యూట్రియంట్స్ కూడా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. అంటే పర్టికులర్ న్యూట్రియంట్స్ అంటే ఎలా అంటే 3 ఉంటాయి, ఐదర్ మొబైల్, హైలీ మొబైల్, ఇమ్మొబైల్. అలా ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి చూసుకోండి. అవన్నీ ఇంకా ట్యాబులర్ అనమాట ఎగ్జాంపుల్స్, కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయినాక. ఓకేనా, ఇవి నేను మ్యాక్సిమం అన్నీ కవర్ చేసి అనుకుంటున్నాను. ఓకేనా, హోప్ మీకు ఈ సాయిల్ సైన్స్ పార్ట్ ఈ 4 పార్ట్స్లో నుంచి అట్లీస్ట్ మినిమం 5 మార్క్స్ అన్న రావాలి అని అనుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సాయిల్ సైన్స్ పార్ట్ మాత్రం ఎస్పెషల్లీ ఫస్ట్ టైం రాసే వాళ్ళకి చెప్తున్నా, మెయిన్స్ సాయిల్ సైన్స్ సబ్జెక్ట్ మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్.